స్మాలర్ కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది టోటల్ గా 2r అవుతుంది. అది 2r అంటే హాఫ్ b అంటే 2r హోల్ స్క్వేర్. 2r హోల్ స్క్వేర్ అంటే హాఫ్ 4r స్క్వేర్ అంటే దట్ ఈక్వల్ టు 2r స్క్వేర్. r అంటే ఇంటీరియస్. r అంటే ఇప్పుడు నేను r ని ఎందులో కనుక్కోవాలి? ఆన్సర్ ఎందులో కనుక్కోవాలి? a లో కనుక్కోవాలి. ఎందులో కనుక్కోవాలి? a లో. నెక్స్ట్ దాని అలా ఉంచండి. డెల్టా కనుక్కోండి ముందు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 √3/4 a స్క్వేర్. సైడ్ ఏం ఇచ్చాడు కదా? సైడ్ ఏం ఇచ్చాడు? s వాల్యూ ఎంత? s వాల్యూ చెప్పాలి. s వాల్యూ ఎంత? ఎంత? 3a/2 ఎందుకంటే ఈక్వల్ ట్రయాంగిల్ కదా. a + a ఎంత? 3a/2. s వాల్యూ ఎంత? 3a/2. అప్పుడు r = ఫార్ములా ఏంటి? డెల్టా/s ఏనా? r = ఫార్ములా ఏంటి? డెల్టా/s. డెల్టా/s అంటే డెల్టా అంటే √3/4 a స్క్వేర్. √3/4 a స్క్వేర్. s అంటే 3a/2. సరిగా సింప్లిఫై చేయండి. √3/4 a స్క్వేర్ ఇంటూ 2/3 అంటే దట్ ఈక్వల్ టు ఈ 2 ఇందులో 2 టైమ్స్ √3 ఇందులో √3 టైమ్స్ a ఇందులో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే a/2√3 అంటే మొత్తం మీద r వాల్యూ ఇందులో కనుక్కోవడం. అప్పుడు మనకి ఏం కావాలి? ఏరియా ఆఫ్ ద స్క్వేర్ కదా. therefore ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ r స్క్వేర్ వాల్యూ a/2√3 హోల్ స్క్వేర్. a/2√3 హోల్ స్క్వేర్. a/2√3 హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ a స్క్వేర్ బై 4 ఇంటూ 2 ఇందులో 2 టైమ్స్ అంటే నీ ఆన్సర్ a స్క్వేర్ బై 6.